పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలా మందికి మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీసే కాకుండా అంటే ఇరెగ్యులర్ పీరియడ్స్ లాంటివే కాకుండా స్కిన్ సంబంధిత ప్రాబ్లమ్స్తో కూడా సఫర్ అవుతూ ఉంటారు. లైక్ మొటిమలు, హెయిర్ లాస్, హిర్సుటిజము, కొంచెం పిగ్మెంటేషన్స్, ఇలాంటివన్నీ కూడా చాలా మందిలో చూస్తుంటాం. సో ఇవి ఎందుకు వస్తాయి, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అవుతుంది, ఇవి తెలుసుకుందాం ఈరోజు. ఇవి మనకు చెప్పడానికి ఈరోజు డాక్టర్ ధీరజ్ రెడ్డి, డెర్మటాలజిస్ట్ మనతో ఉన్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ ధీరజ్ రెడ్డి. నేను డెర్మటాలజిస్ట్ అండ్ యాంటీ ఏజింగ్ ఎక్స్పర్ట్. డెర్మడాక్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ హైదరాబాద్లో చీఫ్ డెర్మటాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనం పీసీఓఎస్తో స్కిన్లో ఎటువంటి సమస్యలు వస్తాయి, అలాగే హెయిర్ ఫాల్ ఎలా ఉంటుంది, దేనివల్ల వస్తుంది, ఇటువంటి సమస్యల గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. పీసీఓ అనేది మామూలుగా గైనిక్ ప్రాబ్లం, కానీ చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి దీంతో పాటుగా. సో ఇవి ఎందుకు వస్తాయి అనేది మనము డెర్మటాలజిస్ట్ మాటల్లో విందాం. అవును, పీసీఓఎస్ అనేది యూజువల్లీ గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమే. అయితే పీసీఓఎస్లో ఏం జరుగుతుంది అంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ అనేది కొంచెం ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవుతుంది. ఇటువంటి హార్మోన్స్ ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అయినప్పుడు వీటి ఎఫెక్ట్ మన స్కిన్లో ఉన్న ఆయిల్ గ్లాండ్స్ పైన కానివ్వండి, హెయిర్ పైన కానివ్వండి, అలాగే స్కిన్ పైన కూడా మనకు పడే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఎఫెక్ట్ అనేది స్కిన్ పైన, హెయిర్ పైన ఉండడం వల్ల డెర్మటాలజీ ఇష్యూస్ కూడా పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో కామన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనం పీసీఓఎస్ తో సఫర్ అయ్యే పేషెంట్స్లో ఎలాంటి స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయో తెలుసుకుందాం. పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో కామన్గా చూసే స్కిన్ అండ్ హెయిర్ ఇష్యూస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్గా చూసే స్కిన్ ఇష్యూస్ వచ్చేసి యాక్నే ఆర్ పింపుల్స్. పింపుల్స్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో మెయిన్గా ఫేస్లో లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫేస్లో ఉంటుంది. అంటే చీక్ ఏరియాలో, జా ఏరియాలో, చిన్ ఏరియాలో, ఇటువంటి ఏరియాలో పింపుల్స్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. అలాగే ఈ పింపుల్స్ కూడా మనకు సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇదే జా ఏరియాలో మనకు ఫీమేల్స్లో ఎస్పెషలీ ఫైన్ హెయిర్ ఉంటుంది. ఇటువంటి ఫైన్ హెయిర్ థిక్ హెయిర్గా కన్వర్ట్ అయ్యి బియర్డ్ లాగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్, పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో హెయిర్ ఫాల్ కూడా కామన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అండ్ లాస్ట్ ఇష్యూ వచ్చేసి పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ బిల్డ్ అయ్యి దానివల్ల నెక్ కూడా డార్క్ అవ్వడము, దాన్ని డార్క్ నెక్ అంటాం, ఆ డర్టీ నెక్ అని కూడా అంటూ ఉంటాం. ఇటువంటి ఇష్యూస్ కూడా మనం కామన్గా చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు మనకు స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉంటాయో అర్థమైంది కదా. ఇలాంటి ఇష్యూస్తో సఫర్ అయ్యే పేషెంట్స్కు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పీసీఓఎస్తో పాటు స్కిన్ అండ్ హెయిర్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓఎస్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే లెట్స్ సే పీసీఓఎస్ ఉన్న వాళ్ళకు పింపుల్స్ కానివ్వండి, హెయిర్ లాస్ కానివ్వండి, అయితే పింపుల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా, కానీ పీసీఓఎస్ అనే ఇష్యూని మీరు అడ్రస్ చేయట్లేదు. అలా చేస్తున్న వాళ్ళకు రిజల్ట్స్ అనేది సరిగ్గా రావు, ఎందుకంటే మనకు రూట్ కాజ్ అనేది అడ్రస్ అవ్వట్లేదు. సో ఇటువంటి ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓఎస్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది కంట్రోల్ అయింది అంటే ఆటోమేటిక్గా మనకు పింపుల్స్ కానివ్వండి, హెయిర్ లాస్ కానివ్వండి కొంచెం కంట్రోల్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పటికి కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే దెన్ ఒక డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ ద్వారా స్కిన్ ఇష్యూస్, హెయిర్ ఇష్యూస్కి ట్రీట్మెంట్ అనేది కన్సల్ట్ చేయాల్సిన అవసరం పడవచ్చు. సో ఈ వీడియో వల్ల పీసీఓఎస్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే పేషెంట్స్కి చాలా ఉపయోగం అవుతుందని నేను భావిస్తున్నాను. అలాగే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ పీసీఓతో ఏదైనా ప్రాబ్లమ్స్తో సఫర్ అయిన వాళ్ళందరూ క్వాలిఫైడ్ గైనకాలజిస్ట్ అండ్ క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం ద్వారా కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. సో పీసీఓఎస్ గురించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.